ఏబీసీలు ఒక పనిని వరుసగా 10, 12, 15 రోజుల్లో చేస్తారు. 10, 12, 15 రోజులు. ఏ పని పూర్తి కావడానికి 5 రోజుల ముందు పని నుండి నిష్క్రమించాడంటే వెళ్ళిపోయింది. ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత బి వెళ్ళిపోయింది. అంటే ఏ ఏమో 5 రోజుల ముందు వెళ్ళిపోయింది. ఏ వెళ్ళిపోయిన 2 రోజుల ముందు బి వెళ్ళిపోయిన అంటే బి 3 రోజుల ముందు వెళ్ళిపోయినట్టే కదా, చిన్న లాజిక్. అవునా? మొత్తము పని పూర్తి చేయడానికి అవసరమయ్యే రోజుల సంఖ్య ఎంత అని క్వశ్చన్ వేసాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే 10కి 12కి 15కి ఎల్సిఎం ఎంత? 60. అవునా కదా? ఎంత? 60. ఇది ఎంతలో పోతుంది? 6లా. ఇది ఎంతలో పోతుంది? 5లా. ఇది ఎంతలో పోతుంది? 4లా. ఇది ఎవరు? ఏ. ఇది ఎవరు? బి. ఇది ఎవరు? సి. మొత్తం ఎంత కెపాసిటీ? 60. ఎన్ని రోజుల ముందు వెళ్ళిపోయిందంట? 5 రోజుల ముందు వెళ్ళిపోయింది. ఎవరు? ఏ. అంటే ఇక్కడ 30. అంతే కదా? 6 5ల ఎంత? 30. ఏ వెళ్ళిపోయిన 2 రోజుల తర్వాత అంటే ఇది 3, 15. అంటే 30 ప్లస్ 15 ఎంతమ్మా? 45. అంటే ఎక్స్ట్రా ఇక్కడ 45 తెస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా 45 అంటే ఎంతమ్మా? 105. 105 డివిజిబుల్ బై ఎంత? 10, 15. మొత్తం టోటల్ అన్నారు. మొత్తం అన్నారు కాబట్టి 15. 15 1s 15, 7s. సో ఆన్సర్ ఎంతమ్మా? 7. ఎంత ఈజీగా చేస్తున్నాం చూడండి. లెక్క చూడడానికి ఎంత పెద్దగా ఉంది, మనం ఎంత చిన్నగా చేస్తున్నాం చూడండి ఈ బోర్డులో. అవునా కదా?